ప్రజలందరికీ నమస్కారం. నేను జేవి రాజు, న్యూ ఇండియా పార్టీ. ఈరోజు మేము తీసుకున్న అంశము కులము అనే అంశాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కులం అనే ఏదైతే ఈ అంశం ఉందో వేలాది సంవత్సరాలుగా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ కుల సమస్య మీద మేము ఉద్యమం చేయడం జరుగుతున్నది. ఎన్నో విప్లవాలను చూసినము కానీ కులం మీద ఒక విప్లవం అనేది వచ్చింది లేదు. అన్ని విప్లవాలు కూడా పరిమితంగా ఒక ఇంతవరకే ఫలితాన్ని ఇచ్చినాయే తప్ప ప్రతి వ్యక్తి మనసు విశాలంగా ఉంది, ప్రతి వ్యక్తిని విశాల వ్యక్తిగా తయారు చేసిన విప్లవం ఇంతవరకు రాలేదు. ఈరోజు మనము కులము అనే సమస్యను తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ సమస్య మీద పోరాడడం అనేది ప్రతి వ్యక్తి ఈ ఉద్యమంలో దిగాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వ్యక్తిని మేము విన్నవించుకునేది ఏమంటే, ఈ కులం అనే ఈ సమస్య మీద ప్రతి ఒక్కరు ఉద్యమం చేయాలని చెప్పి అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈ యొక్క కులము మనకు 2-3 వేల సంవత్సరాల నుంచి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ కులం వలన ఏంటి నష్టం అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అయితే ఈ కులం ఏదైతే ఉందో ఇది మన దేశాన్ని ఇదివరకు ఎన్నో ముక్కలు చేసింది. అదేవిధంగా ప్రతి మనసును, ప్రతి సమాజాన్ని ఈరోజు 6,000 కులాలుగా భారతదేశం ఎంతోమందిని వ్యక్తులను దూరం పెడుతూ తను అనాథగా బతుకుతూ ఈరోజు ప్రతి జీవి ఒంటరిగా బ్రతకడం జరుగుతూ ఉన్నది. ఈ కులం అనే ఈ అంశం ఏదైతే ఉందో అది అతి నీచమైన సబ్జెక్ట్. అది ఆ యొక్క కులం అనేది ఒక మలంతో సమానంగా అది మనకు తెలియకుండానే మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నది. కులం అనే మలాన్ని మనం ఎంత త్వరగా త్యజిస్తే అంత మంచిది. మరి అదేన్ని మనం ఇంకా ఇష్టంగా ఒళ్ళంతా రుద్దుకొని నెత్తినెత్తుకొని తిరగడం జరుగుతూ ఉన్నది. మరి ఎవరైతే ఈ కులం అనే యొక్క మలినాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నారో వారంతా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. కులము ఎప్పుడు ఎవరికి హోదా కాదు, దాని వలన మన వ్యక్తిత్వం 1000 అంతలు తగ్గుతుంది తప్ప కులము ఎప్పుడు ఏ వ్యక్తికి హోదా ఇవ్వదన్న సంగతి ఎవరు మరవద్దని, మాకు కులంతోటే హోదా అనే ఆ యొక్క ఎవరైతే భావిస్తారో వారు చాలా బలహీనులని, కులము తప్పితే వారికి వ్యక్తిత్వము లేదా, మరి కులం ద్వారానే హోదా వస్తే వారికి వ్యక్తి కానీ వ్యక్తిత్వం కానీ వారి యొక్క నైజము కానీ వారికి గొప్పతనాన్ని ఇవ్వదా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కులం అంటే ఏంటి? ఒక వ్యక్తిని దూరం పెట్టేదే కులం, మనల్ని దూరం ఉంచేదే కులం. ఈరోజు ఎవరింటికైనా ఎవరు వెళితే ఆ వెంటనే కులం అనే ప్రసక్తి వస్తుంది. ఆ వ్యక్తిని దూరం పెట్టాలా, దగ్గర తీయాలా అనే ఒక అంశం ముందుకు వచ్చి ఆ వ్యక్తిని దూరం పెట్టడము, దగ్గర తీయడము జరుగుతుంది. మరి ఇటువంటి నీచ సంస్కృతి మన భారతదేశంలో ఉండడం అవసరమా? 200 దేశాల్లో ఎక్కడ ఇటువంటి అనాచారము లేదు. అందరూ అన్యోన్యంగా హ్యాపీగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ప్రపంచ దేశాలు ఎంతో ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. భారతదేశంలో ఇప్పటికీ మంచినీళ్ళు లేని కుటుంబాలు, ఆహారం లేని కుటుంబాలు, గృహ వసతి లేని కుటుంబాలు, విద్య వైద్యం లేని కుటుంబాలు, ఉపాధి లేని కుటుంబాలు అన్నాయి. ఇదంతటి కారణం కులమే. ఈరోజు అమెరికా $30 ట్రిలియన్ ఎదిగింది, చైనా $20 ట్రిలియన్ ఎదిగింది. మనము $3.5 కాడ ఆగిపోయినాం. దీనికి కారణం కూడా కులమే. మరి ఇంత వెనక్కి నెట్టేస్తున్న ఈ కులాన్ని మనం ఇంకా ఎందుకు మోయాలి? కులము ఎలా పోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఏది శాశ్వతం కాదబ్బా. ఇప్పుడు మనము ఏది శాశ్వతం కాదనేది మనకు తెలుసు కాబట్టి ఈ కులము కూడా శాశ్వతం కాదు. తీసేవాడుంటే ఈ క్షణమే వెళ్తుంది. నాకు కులం వద్దు అని చెప్పి ఎవరి కులాన్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇంకా ఏం కావాలి? ప్రభుత్వం తలుచుకుంటే అసలు కులం అనేది ఉండదు. కాబట్టి మీరంతా ఈ యొక్క కులం మీద విరక్తి కలిగి ఆ కులాన్ని త్యాజించాలని చెప్పి మీకు అందరికీ పిలిపివ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ న్యూ ఇండియా పార్టీ ఒక చక్కటి ఆలోచన చేసి, ఎవరన్నా కులము ద్వారా మేము ఫలాలు పొందుతున్నాము, ఈ కులాన్ని త్యాజిస్తే ఎలా అనే
ఒక సందర్భం వస్తే దానికి పరిష్కారంగా న్యూ ఇండియా పార్టీ ఒక పథక రచన చేయడం జరిగింది. భారతదేశంలో కులము లేని వ్యక్తి ఎవరు లేరు. అది ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ సంబంధించి ప్రతి వ్యక్తి ఈ 4 గ్రూపులకే వస్తాడు. కాబట్టి భారత పౌరులందరూ ఏదో ఒక కులాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు. కాబట్టి వీరందరికీ ఒక ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చి ఈ యొక్క కులం నుంచి బయటకు తీసుకొచ్చే ఒక వ్యూహరచన చేయడం జరిగింది. ఆర్థిక ఫలాలు అందించాలి, కులము నుండి బయటకు తీసుకురావాలి, దేశాన్ని ఐక్యంగా ఉంచాలనే ఒక సదుద్దేశంతో న్యూ ఇండియా పార్టీ సామాజిక ఆర్థిక న్యాయం కోసం ఈ ఉద్యమం చేస్తూ ఉన్నది. భారతదేశ సంపదను ప్రజాపరం చేసి కులాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రామాణిక అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఒక ప్రామాణికమైన అమౌంట్, ఒక వ్యక్తికి ఎంత ఇవ్వాలి, భారతదేశానికి ఎంత ఇచ్చే స్థోమత ఉంది, ఆ భారత మాత యొక్క ఆర్థిక ఫలాలు ప్రతి వ్యక్తికి న్యాయబద్ధంగా ఎంత ఇవ్వగలిగితే తను సముచితమైన జీవితం గడుపుతాడు, ఆత్మగౌరవంతో బతుకుతాడు అనే దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి వ్యక్తికి వయోలింగ భేదము లేకుండా అప్పుడు పుట్టిన బిడ్డ కూడా ఆర్థిక హోదాతో పుట్టాలి, చనిపోయే వ్యక్తి కూడా ఆర్థిక స్థితితో చనిపోవాలి తప్ప అనాథగా డబ్బు లేకుండా ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి ఒక 5 కోట్ల రూపాయలు ఆర్థిక లబ్ధి చేకూర్చి ఈ కులం నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రజలంతా సహకరించి మీ యొక్క సామాజిక హోదాను నిలబెట్టుకుంటూ ఆర్థిక ఫలాన్ని పొందుతూ భారతదేశాన్ని భవిష్యత్తులో అత్యున్నత స్థాయిలో నిర్మించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై న్యూ ఇండియా, జై న్యూ ఇండియా పార్టీ.